హలో వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. వైరల్ అవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళలో, అంటే ఇదివరకు తలుపు చాటున ఉండే వాళ్ళకు కూడా ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. దానికోసం ముఖ్యంగా ఈ తరం యంగ్స్టర్స్ అండ్ ఏం చేస్తుంటారంటే విన్యాసాలు చేస్తారు, ఏదో సిల్లి విషయాల్లో తలదూరుస్తారు, లేదు ఏదో ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తారు. మొత్తానికి ఈ వైరల్ ప్రపంచంలో చాలామందికి తలనొప్పులు రావడం చాలా చాలా ఎక్స్పెక్టెడ్. బట్ ఇవాళ మనం ఇంకొక వైరల్ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఐ హ్యావ్ విత్ మీ టూ వెరీ బ్యూటిఫుల్ యాక్టర్స్. గతంలో అక్కడక్కడ సుపరిచితులు మనకి నిజానికి. ఐ హ్యావ్ విత్ మీ ప్రియాంక శర్మ, హాయ్. అండ్ అలాగే ఐ హ్యావ్ నిత్య శెట్టి విత్ అస్ హియర్. వీళ్ళిద్దరూ కూడా గతంలో మెరుపుల్లా మెరిశారు. ఇవాళ వాళ్ళ ప్రయాణం గురించి, వైరల్ ప్రపంచం గురించి కూడా మాట్లాడబోతున్నాం. Thank you very much for joining us. Thank you. The pleasure is all ours, ma'am. Yes. Yeah. So, మీరు ఈ వైరల్ ప్రపంచంలో ప్రధానమైన మెసేజ్ ఏంటి? ఇద్దరు తెలుగు మాట్లాడతారు కాబట్టి అది ఐఎమ్ సో హ్యాపీ అనమాట. సో మీతో మొదలు పెడదాం. ప్రపంచంలో ఉండే బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ని కొంచెం గట్టిగా జనాలకి తెలుపుదాం అనే ఇంటెన్షన్ తోటే తీసింది వైరల్ ప్రపంచం. ఓకే. సో యాజ్ మనం అనుకున్న ఇంట్రొడక్షన్లో ఉండే ఇదంతా యాక్చువల్లీ ఇట్స్ ద ఫిల్మ్ ఆల్సో. అబ్సల్యూట్లీ అండి. అది మా టైటిల్ ఇస్ వెరీ, టైటిల్ వింటే తెలిసిపోతుంది దేని గురించి అని. ఇట్స్ అరౌండ్ ఇంటర్నెట్ ప్రైవసీ అండ్ ఇట్స్ సచ్ అ బ్యాడ్ ప్లేస్ టు బీ ఇన్ టుడే అనిపిస్తుంది కదా. వాట్ డు యూ ఫీల్ అండి? సేమ్ యూ మ్యామ్. ఐ థింక్ ఇంటర్నెట్కి ఉన్న డార్క్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అట్లీస్ట్ వీ ట్రై డూయింగ్ దాట్. అండ్ హ్యాష్ట్యాగ్ వైరల్ ప్రపంచం ఇస్ అబౌట్ దట్ నెగటివ్ సైడ్ ఆఫ్ ఇంటర్నెట్. అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇఫ్ ఇట్ ఇస్ బియాండ్ అ సర్టన్ లిమిట్, ఇట్ బికమ్స్ పాయిజన్. We are trying to explore that side of the internet. But ఎలా చెప్తాం what becomes poison or not? మీకు ఎప్పుడైనా అయ్యాయి అట్లాంటి ఇన్సిడెంట్స్ అయ్యాయా? అంత ఐ థింక్ డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ అయితే అవ్వలేదు నాకు. ట్రోలింగ్ అవి మామూలుగా అవుతాయి అందరికి. యా, ట్రోలింగ్ అండ్ ఆల్ చాలా నార్మల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అవ్వలేకపోతే అలా డౌట్ వస్తుంది, ఎందుకు ట్రోల్ చేయలేదు. నేనైతే కంటెంట్ ఇచ్చాను, చేయలేదు. చాలా మంచి. Yeah. Where are you from, actually, originally? I'm originally from UP, ma'am. Okay. There's a city called Bulandshahr, which is very adjacent to Noida. So it's basically sort of Delhi NCR. But నేను ఇక్కడ 10 years నుంచి ఇక్కడే ఉన్నాను. కాబట్టి I feel more like Hyderabadi than. Yeah. All your most active years ఇక్కడే హైదరాబాద్ లో. Yes. Hyderabad has grown rapidly and I think I have studied here and now touchwood I'm working here. So Hyderabad has given me a lot. Yeah. సో వర్క్ చేస్తూ ఐ మీన్ వన్ ఆఫ్ యూ ఇస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విన్నాను. నేనే అన్నిట్లో కాల్ పెట్టాను. వెరీ గుడ్. చేతులు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంకొన్ని ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. అదే పనిలో ఉన్నాను. అంతేనా? సో మరి సినిమాలకు ఎలా వచ్చారు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యండి? అంటే నా చైల్డ్హుడ్ అంతా ఇండస్ట్రీలోనే అయిందండి. అవును, కరెక్ట్. నా ఫస్ట్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ 4 years ఏజ్ అప్పుడు. దేవుళ్ళు, అంజీ. సో ఐఎమ్ part of my identity. అంజీ అనగానే చిన్న జలక్ అలా వస్తుందన్నమాట. just an expression, it seemed very genuine. ట్రై చేశాను ఇన్ఫోసిస్లో కొన్ని రోజులు పని చేయడానికి. బట్ అలా మనసు పీకితే మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మీరు 4 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారంటే యూజువల్లీ అలా కంటిన్యూ అయిపోతారు. బట్ అయినా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాల్సిన చదువు అంతా కూడా ఫినిష్ చేశారు, విచ్ ఇస్ అమేజింగ్. సో టెల్ us about your parents. ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్. సో అంత అటెన్షన్ నా మీదే ఉంటుంది. నేను కొంచెం అలా ఒక చిన్న తప్పు చేసినా ఫోకస్ అంతా నా మీదే ఉంటుంది. బట్ ఐ థింక్ దే ఆర్ మై సపోర్ట్ సిస్టమ్. నేను ఏ డెసిషన్ తీసుకున్నా లైక్ వితౌట్ క్వశ్చన్స్ నన్ను ఎంకరేజ్ చేస్తారు. నన్ను మూవీస్లో ఇంట్రడ్యూస్ చేయాలన్నది కూడా ఇట్ వాస్ మై మామ్స్ డ్రీమ్. ముద్దుగా ఉండేవారు చాలా చిన్నప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నారు, బట్ చిన్నప్పుడు ఇంకా ముద్దుగా. అప్పుడు అందరు లడ్డు అని పిలిచేవాళ్ళు సెట్లో. అదే విషయం. సౌందర్య గారు గేవ్ మీ దట్ నేమ్, సో ఇట్ జస్ట్ స్టక్ back then. I hope nobody is calling me Laddu now, but I'll start after this interview. I'll start change your name on my phone. అదే మీ వైరల్ ప్రపంచం ఇవాల్టికి. అయ్యో. So yeah, my parents have been my support system. ఇప్పుడు కొంచెం దే ఆర్ లైక్ ఇంకా జాబ్ చూసుకోవచ్చు కదా, ఇన్ఫోసిస్లో ఉండుంటే ఈ పాటికి నీ ప్యాకేజ్, నువ్వు యూఎస్లో ఆన్ సైట్ ఇవన్నీ అప్పుడప్పుడు అంటుంటారు. బట్ దిస్ ఇస్ ప్యాషన్ అండి, లైక్ సినిమా. బట్ ఇందులో కూడా ప్యాకేజ్ అక్కడక్కడ వస్తుంది కదా, డబ్బులు వస్తాయి కదా. అక్కడక్కడ వస్తాయండి. ఎంత వస్తుంది?